దేశంలో నేరాల సంఖ్య రోజురోజుకి పెరిగిపోతోంది. ముఖ్యంగా టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ రకరకాల పద్ధతుల్లో సైబర్ మోసగాళ్లు నేరాలకు పాల్పడుతున్నారు. ఇటీవల క్రిప్టో కరెన్సీ, బిట్కాయిన్ పేరుతో బ్లాక్ చైన్ సిస్టమ్ ద్వారా మల్టీ లెవెల్ మార్కెటింగ్ చేస్తూ ప్రజలను మోసం చేస్తున్న విషయం తెలిసిందే. పోలీసులు ఎన్ని విధాలుగా హెచ్చరిస్తున్నప్పటికీ కూడా డబ్బు ఆశతో ఇలాంటి మోసగాళ్ల చేతిలో చిక్కి జనాలు మోసపోతూనే ఉన్నారు. క్రిప్టో కరెన్సీ మోసంలో పాల్గొన్న సైబర్ మోసగాడిని క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ సిఐడి శుక్రవారం అరెస్ట్ చేసింది. సంబంధిత కేసులో జీబీఆర్ పేరుతో నకిలీ వెబ్సైట్ను సృష్టించి 40 మందికి పైగా వ్యక్తుల నుండి 95 కోట్లు వసూలు చేశాడు. అరెస్ట్ అయిన నిందితుడిని జనగాం జిల్లాకు చెందిన కుర్రిమేల రమేష్ గౌడ్గా గుర్తించారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే, కుర్రిమేల రమేష్ గౌడ్ జీబీఆర్ పేరుతో నకిలీ వెబ్సైట్ను సృష్టించి క్రిప్టో కరెన్సీలో పెట్టుబడులపై మరిన్ని ప్రయోజనాలు కల్పిస్తామని వాట్సాప్ ద్వారా అమాయకులకు మాయమాటలు చెప్పి మోసగించినట్లు విచారణలో తేలింది. కరీంనగర్కు చెందిన ఫిర్యాదుదారుడు మనోజ్ కుమార్ మరో 43 మంది ద్వారా రమేష్ తన కుటుంబ సభ్యుల బ్యాంకు ఖాతాలకు దాదాపు 95 కోట్లను బదిలీ చేశాడు. అయితే బాధితులకు వాగ్దానం చేసినట్లుగా వారికి అధిక రాబడిని ఇవ్వలేదు, ఇంకా పెట్టుబడులను తిరిగి ఇవ్వలేదు. అలా తాము పెట్టిన పెట్టుబడి తిరిగి రాదని, తాము దారుణంగా మోసపోయామని బాధితులు లబోదిబో అంటూ పోలీసులను ఆశ్రయించారు. బాధితుల ఫిర్యాదు మేరకు తెలంగాణ డిపాజిటర్స్ అండ్ ఫైనాన్షియల్ ఎస్టాబ్లిష్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్ 1999లోని సెక్షన్ 5 ప్రైస్ చిట్స్ అండ్ మనీ సర్క్యులేషన్ స్కీమ్ కింద ఈ కేసు నమోదు చేశారు. నిందితుడు కుర్రిమెల రమేష్ గౌడ్ను అరెస్ట్ చేసి జ్యుడిషియల్ కస్టడీకి తరలించినట్లు అధికారులు తెలిపారు. తక్కువ పెట్టుబడితో ఎక్కువ డబ్బు సంపాదించాలనే వారి వీక్నెస్ ను గ్రహించి ఇలాంటి మోసగాళ్లు మోసాలకు పాల్పడుతూనే ఉంటారు. తస్మాత్ జాగ్రత్త. మరి ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.